ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకునినంటియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినయ్యున్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడు నేను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆనుకొందును. ఈ వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను నీతో ఉన్నాను కనుక నువ్వు భయపడదు. మన జీవితంలో శ్రమలు, అనిశ్చితలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎవరితో ఉంటే ఇవన్నిటి నుండి బయటపడతామో గ్రహించుకొని దేవుడు మనతో ఉంటే భయానికి చోటు లేదు. నేను నిన్ను బలపరచుదును, సహాయం చేయుదును అంటే దేవుడు కేవలం చూడమే కాదు, మనకు శక్తి ఇస్తాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. మనం పడిపోయినప్పుడు మనల్ని లేవనెత్తేవాడిగా ఉంటాడు. మన జీవితంలో నిజమైన సహాయం దేవుని నుండే వస్తుంది. నా కుడి చేతిలో నిన్ను ఆదుకొందును అంటాడు. కుడి చేతి అంటే శక్తి, అధికారానికి సంకేతం. దేవుడు మనలో బలంగా పట్టుకొని నిలబెడతాడు. ఆయన ఆదరణ ఎప్పుడు కదలదు, మనల్ని విడిచిపెట్టదు. కనుక మనము ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఈ వాక్యం ద్వారా 3 హామీలు మన జీవితంలో చూస్తాం. దేవుడు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని నిలబెట్టేవాడిగా ఉంటాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఒక చిన్న బాలుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. అతను మొదట భయపడుతున్నాడు, పడిపోతానేమో అని. అప్పుడు అతని తండ్రి వెనక నిలబడి చెబుతాడు, భయపడకు, నేనున్నాను. తండ్రి సైకిల్ పట్టుకొని కొద్దిసేపు నడిపించిన తర్వాత బాలుడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అతనికి బలం తనలో కాదు, తండ్రి తనతో ఉన్నాడనే నమ్మకం. ఇదే విధంగా దేవుడు మనకు సెలవిస్తున్న మాట, భయపడకము, నీతో ఉన్నా, నేను నిన్ను బలపరుచుతూ, నేను నీకు సహాయం చేశాను. కాబట్టి మనం బలహీనమైన దేవుడు మన వెనకుండి నిలబడి మనల్ని ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మేము ఆత్మీయమైన జీవితంలో బలహీనులుగా ఆందోళనగా ఉన్నప్పుడు కూడా మీరు మా పక్షాన్ని నిలిచి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగిన తండ్రి, ఆమేన్.